యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో చివరిగా ఉన్నటువంటి ఒక వారం, ఆ దినంలో జరిగినటువంటి సంగతులన్నీ బైబిల్లో ఒక క్రమమైనటువంటి రీతిలో వ్రాయబడినటువంటి కారణంగా ఈ దినాల్లో మనం ఎక్కువగా ఆ క్రమంలో జరిగినటువంటి సంగతులన్నింటినీ ధ్యానం చేస్తూ ఉంటాం. అయినప్పటికీ అన్నీ మనం ధ్యానం చేయటానికి కుదరదు, ఎందుకంటే మనకున్నటువంటి సమయాన్ని బట్టి. అయితే ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కూడా ఇంచుమించుగా అవే వాక్య భాగాలను ధ్యానం చేస్తూ ఉంటాం రిపీటెడ్గా. అందుచేత ఆ వాక్య భాగాలలో ఉన్నటువంటి విషయం మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. సో దానివలన రెండు రకాలైనటువంటి స్పందనలు మనలో కలిగేటువంటి అవకాశం ఉంది. మొదటి స్పందన ఏంటంటే, దేవుడు నాతో ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నాడు అని దేవునిని స్తుతిస్తూ ఆయనతో ఉన్నటువంటి సంబంధాన్ని ఇంకా మెరుగుపరుచుకుంటూ సాన్నిహిత్యంలోనికి ఎదగటం. రెండవది ఏంటంటే, తెలిసినదే కదా అనేటువంటి ఒక నిర్లక్ష్య భావం కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. అలానే ఈ వాక్య భాగాల మీద ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెబుతూ ఉంటారు. కాబట్టి వారెలా చెబుతారో వీరెలా చెబుతారో అని ఒకరితో ఒకరిని కంపేర్ చేసుకుంటూ జ్ఞానాన్ని వెతుకుతూ అందులోనే చాలామంది సంతృప్తి చెందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ రెండవ రకపు స్పందన అంత మంచి ఆరోగ్యకరమైనటువంటి స్పందన కాదు. మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనుష్యుల యొక్క జ్ఞానం కొరకు వెతకకుండా దేవుని యొక్క స్వరాన్ని మనం అందులోను వింటే మనకి నిజమైనటువంటి ఆధ్యాత్మిక మేలు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున ఆదివారం యేసుక్రీస్తు యెరూషలేములోనికి జయప్రవేశం చేసినటువంటి రోజు నుండి జరిగినటువంటి సంఘటనలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్న తర్వాత చివరిగా ఆయన శిష్యులతో కలిసి చేసినటువంటి భోజనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం అందరం బల దగ్గర ఈ రోజున చేరబోతూ ఉన్నాం. ఆదివారం యేసుక్రీస్తు జయప్రవేశం చేశాడు. అలానే సోమవారం రోజున ఆలయ శుద్ధీకరణ, మంగళవారం రోజున దారిలో జరిగినటువంటి అంజూరపు చెట్టు సంఘటన, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటాం. అలానే యూజువల్గా బుధవారం యేసుక్రీస్తుని అభిషేకించినటువంటి స్త్రీని గురించి ఆలోచన చేస్తాం. ఇవన్నీ కూడా ఒక క్రమమైనటువంటి రీతిలో జరుగుతూ ఉంటాయి. ఈ మధ్యలోనే యేసుక్రీస్తు చాలా విలువైనటువంటి సందేశాలు కూడా శిష్యులతోనూ అలానే అక్కడ ఉన్నటువంటి మత నాయకులతోనూ మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూస్తాం. యేసుక్రీస్తు ఈ చివరి ఒక్క వారంలో ఎన్నో లోతైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలను వివరించాడు. అంత మాత్రమే కాదు, శిష్యులకు రాబోయేటువంటి దినాలలో జరిగేటువంటి సంగతులను గురించి దేవుడు వారి కోసం ఈ లోకంలో వారి యొక్క విశ్వాస జీవితం కొనసాగటం కోసం చేసినటువంటి ఏర్పాటు అంతటిని గురించి కూడా యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడతాడు. అయితే ఈ చివరి రాత్రి భోజనం యొక్క సన్నివేశాన్ని సందర్భాన్ని మనం గమనిస్తే, ఇందాక మనం మత్తయి సువార్తలో చదివిన దాని ప్రకారముగా అవి పస్కా పండుగ దినాలు. దాని సందర్భంలో వారు పులియని రొట్టెల పండగను ఆచరిస్తూ ఉంటారు.
7 దినాల పాటు. సో మొదటి దినాన ఈ పస్కా విందు వారు చేసే సమయానికి యేసుక్రీస్తు యొక్క శిష్యులు యేసుక్రీస్తుని అడుగుతారు, మేము ఎక్కడ ఈ పస్కా విందుని ఏర్పాటు చేయాలి అని. అప్పుడు యేసుక్రీస్తే వారికి ఒక మార్గనిర్దేశం చేస్తాడు. తన యొక్క ఏర్పాటు ప్రకారంగా వారిని డైరెక్ట్ చేస్తాడు. ఆ విధంగా వారు వెళ్ళి ఒక మేడగదిలో వారు ఈ యొక్క పస్కా విందుని ఏర్పాటు చేస్తారు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు చాలా విశ్వాస జీవితానికి ఎంతో మేలు చేసే విధంగా యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ ఉంటాడు. కనుక ఈ యొక్క పస్కా పండుగ యొక్క నేపథ్యం మనకందరికీ తెలిసిందే. అయినప్పటికీ కొంతమంది కొత్త వారు ఉండొచ్చు కనుక ఈ విషయాన్ని మనం చెప్పటం చాలా మంచిదని నేను అనుకుంటూ ఉన్నాను. అబ్రహాముకి దేవుడు నిబంధన చేసిన తర్వాత వారు జనసంఖ్య విస్తరించింది. యోసేపు కాలంలో వారు ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తులోనికి వారు వెళ్ళినప్పుడు అన్ని విధాలా వారికి బాగుంది కాబట్టి అక్కడే కొన్ని సంవత్సరాలు ఉన్నారు. ఇంచుమించు 400 సంవత్సరాలు పైబడి అక్కడ ఉన్నారు వారు. అన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత వారికి చాలా కష్టాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ రీజన్స్ వలన వాళ్ళకి చాలా శ్రమలు ఎదురయ్యాయి. వీరు జనసంఖ్యలో విస్తరిస్తూ ఉండటం చేత, బలమైన వారిగా ఉండటం చేత, తెలివైన వారిగా ఉండటం చేత ఐగుప్తీయులు వీరిని చూసినప్పుడల్లా భయపడుతూ ఉండేవారు. ఎందుకు భయపడేవారంటే, ఒకవేళ ఎప్పుడైనా శత్రురాజులు మా మీదకి యుద్ధానికి వస్తే వీరు వారితో పాటు కలిసి మా మీదకి ఎదురు తిరుగుతారేమో అనేటువంటి ఒక భయం వారికి ఉండేది. అందువలన వారిని ఎలాగైనా అణగద్రొక్కటానికి వారు ప్రయత్నం చేశారు. అందులో అణగద్రొక్కటానికి వారు చాలా ప్రయత్నాలు చేశారు, రకరకాల ప్రయత్నాలు. వారి మీద బరువైనటువంటి పనులు పెట్టడం, అలానే వారి యొక్క సంతానాభివృద్ధి కలగకుండా చేయటానికి ప్రయత్నం చేయటం, ఇలాంటి రకరకాలైనటువంటి ఇబ్బందులు వారికి ఎదురయ్యాయి. మరి ఆ సమయంలో ఈ ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని దర్శించాడు. మోషే ద్వారా తన యొక్క కార్యాలన్నీ అక్కడ చేసి 10 అద్భుతమైనటువంటి కార్యాలు చేసి వారిని ఐగుప్తులో నుండి విజయవంతంగా బయటకు తీసుకొని వచ్చాడు. దేవుడు మోషే ద్వారా చేసినటువంటి ఈ కార్యాలన్నింటిలో ఆఖరిది ఈ పస్కా అనేటువంటి ఈ పండుగ అక్కడ జరిగింది. అది ఇశ్రాయేలులకు దేవుడు నియమించినటువంటి ఒక నిత్యమైనటువంటి కట్టడ. వారు నిత్యము దానిని ఆచరించాలి. అద్భుతం జరిగిన ప్రతిసారి ఫరో రాజు మెత్తబడేవాడు. సమస్య తీరిపోయిన వెంటనే హృదయం కఠినమైపోయేది. అందుచేత అప్పటికే ఓకే మీరు వెళ్ళొచ్చు అనేవాడు, వెంటనే మనస్సు మార్చుకొని మీరు వెళ్ళటానికి వీల్లేదు అనేవాడు. ఇలాగా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో దేవుడు మోషేకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో ఈరోజు రాత్రి ఐగుప్తు దేశమంతట్లో ఒక వధ జరగబోతూ ఉంది అన్నాడు. ఆ వధ దేవుని యొక్క తీర్పు. దేవుని యొక్క తీర్పు ఏ రూపంలో రాబోతూ ఉంది అంటే మరణం రూపంలో రాబోతూ ఉంది. అందులో ఎవరెవరు చనిపోతారు అంటే ఐగుప్తు దేశంలో ప్రతి కుటుంబంలోనూ తొలి మగచూలు చనిపోతాడు. కాబట్టి మీరు ఒక పని చేయాలి అన్నాడు. ఏం పని చేయాలంటే, మీరు నేను చెప్పిన ప్రకారంగా చేస్తే మీరు బ్రతుకుతారు. ఒకవేళ
నేను చెప్పిన ప్రకారంగా మీరు చేయకపోతే మీరు కూడా చనిపోతారు. ఏం చేయాలి అంటే ఒక బలిని అర్పించాలా. ఆ బలి యొక్క రక్తము మీరున్న ఇంటికి ద్వారబంధంకి అడ్డకమ్ములకి అలాగనే నిలువు కమ్ములకు రాయాలి. ఆ రక్తపు మరకలను చూసినప్పుడు నేను మీ ఇంటిని దాటి వెళ్ళిపోతాను. ఆ మాటలో నుంచే పస్కా అనేటువంటి ఆ మాట వచ్చింది. హీబ్రూలో పస్కా అనే మాటకి దాటిపోవుట అని అర్థం. పాస్ ఓవర్, దాటిపోవుట. మీ ఇల్లు దాటి వెళ్ళిపోతుంది. అంటే ఈ విషయం మనకి ఏం బోధిస్తూ ఉందంటే, ఐగుప్తియుడైనా ఇశ్రాయేలీయుడైనా ప్రపంచంలో ఏ జాతికి చెందిన వాడైనా అందరూ కూడా మరణానికి పాత్రులు. బైబిల్లో చెప్పినట్టు ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపమునకు వచ్చు జీతము మరణం, అంతే. కాబట్టి ప్రపంచమంతా ఒకవేళ దేవుడే గనక న్యాయమైనటువంటి తీర్పును విధించదలసి వస్తే ఐగుప్తులో ఉన్నటువంటి వారికి మాత్రమే కాదు, అందరికీ మరణశిక్ష. కానీ తప్పించుకునే ఒకే ఒక్క మార్గం ఏంటంటే దేవుని మాట వినటం, అంతే. సో ఇశ్రాయేలీయులకి దేవుడిచ్చినటువంటి సూచన అదే. మీరు నేను చెప్పినట్లు చేయండి, మీరు నేను చెప్పినట్లు చేస్తే నేను మీ ఇల్లు దాటిపోతాను, మీ ఇల్లు వదిలేస్తాను. ఒకవేళ ఏ వ్యక్తి అయినా ఆ రక్తపు మరకలు ఉన్నటువంటి ఇంటిలో నుంచి బయటకు వస్తే తన ప్రాణమునకు వాడే ఉత్తరవాది. వాడు దేవుని యొక్క నిబంధనను మీరిపోతున్నాడు అంటాడు. ఎగ్జాక్ట్గా ఇదే విషయాన్ని యేసుక్రీస్తు తన యొక్క జీవితంలో నెరవేర్చడం జరిగింది. సో ఇశ్రాయేలీయులకు దేవుడు విధించినటువంటి ఈ పస్కా పండుగ యేసుక్రీస్తు చేయబోయేటువంటి యాగానికి ఒక ముంగుర్తు. యేసుక్రీస్తు ద్వారా సర్వలోకానికి లభించేటువంటి రక్షణకు అదొక ముంగుర్తు. కాబట్టి ఈ పస్కా పండుగ ఇశ్రాయేలులకు దేవుడు విధించాడు, తద్వారా యేసుక్రీస్తుని గురించి వారికి బోధించాడు. కానీ వారు నిజానికి అప్పట్లోగా యేసుక్రీస్తుని గురించి అంత వివరంగా, అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకున్నంత వివరంగా వారు అర్థం చేసుకోలేదు. ఈ రోజున దేవుని యొక్క మహాకృపను బట్టి విషయం మనకు అర్థమైంది. కాబట్టి మనము చేయాల్సినటువంటి పని ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క రక్తము చేత ప్రోక్షించబడటం అనేది చాలా అవసరమైనటువంటి విషయం. దాన్నే మనము రక్షణ అని పిలుస్తూ ఉన్నాం. మన పాపముల నిమిత్తం మనం పశ్చాత్తాపడి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మన పాపములను క్షమించి తన యొక్క రక్తము చేత మనలను శుద్ధి చేసి మనల్ని నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఇక మరణం మనకి లేదు. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు అనేది ఈ పస్కా పండుగ ద్వారా దేవుడు మనకి అనుగ్రహించినటువంటి విషయం. దానినే యేసుక్రీస్తు శిష్యులతో పాటు కలిసి ఆ రోజు చివరి రాత్రి, అంటే ఆ రోజు రాత్రి దాటితే యేసుక్రీస్తు శిలువ మరణాన్ని ఎదుర్కోబోతున్నాడు. సో ఆ చివరి రాత్రి తన శిష్యులతో పాటు కలిసి ఈ పస్కా విందుని ఆచరిస్తూ ఆ భోజన బల్ల మీద ఉండేటువంటి వారు నిత్యము వాడేటువంటి వస్తువులే, రొట్టె, ద్రాక్షారసం, ఇవన్నీ కూడా వారు నిత్యము చేసేటువంటి భోజనమే. అదేం ప్రత్యేకమైన ఆహారం కాదు. వారి ఆచార ప్రకారంగా వారు రొట్టె, ద్రాక్షారసం అనేది వారు నిత్యము తీసుకునేటువంటి విషయాలే. కాబట్టి వాటినే ఉపయోగించి
యేసుక్రీస్తు వారికి కొన్ని విషయాలు చెప్పాడు. ఆ రొట్టెను తీసుకొని ఇది నా శరీరం అన్నాడు. అలానే ఆ యొక్క ద్రాక్ష రసాన్ని తీసుకొని ఇది మీ కొరకై చిందించబడుతూ ఉన్న నిబంధన రక్తం అని చెప్పాడు. ఆ మాటలకి అర్థం శిష్యులకు అప్పుడు అర్థం కాలేదు, కానీ తర్వాత అది అర్థమైంది. కాబట్టి వారు మనకి అర్థమయ్యేటట్టుగా దేవుని వాక్యంలో రాసి పెట్టారు. కాబట్టి ఈ రోజున ప్రభు బలను మనం ఆచరిస్తున్న ప్రతిసారి కూడా దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించినటువంటి రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఇందులో పాలు పంపులు పొందుతాం. ఇది ప్రతిసారి జరగవలసినటువంటి సంగతి. అంతేకాదు, ఈ బల్లను సమీపించినప్పుడు మనకు జ్ఞాపకం రావలసినటువంటి విషయం ఏంటంటే, మనము దేవుని యొక్క రాజ్యానికి ప్రయాణం చేస్తూ ఉన్నాం. అందుకని వారు పస్కా భుజించినప్పుడు వారికి తినాల్సినటువంటి ఒక విధానం గురించి చెప్పాడు. నిర్గమాకాండంలో 12వ అధ్యాయంలో, నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచనంలో ఇలా ఉంది: మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాని తినవలెను, అది యెహోవాకు పస్కా బలి. ఇలాంటి విషయం చెప్పాడంటే, సాధారణంగా తినేటప్పుడు మనం రిలాక్స్డ్గా తినటానికి కూర్చుంటాం, అంతే కదా. అంతా అయిపోయిన తర్వాత బట్టలన్నీ మార్చేసుకొని రిలాక్స్ అయిపోయి అప్పుడు భోజనం చేయటం మనకి ఇష్టం. కానీ ఇక్కడ దేవుడు వారికి చెప్పిన విషయం ఏంటంటే, అలా కాదంట. నీ నడుము కట్టుకొని, చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు తినాలి అన్నాడు. అంటే మీకు ఒక ప్రయాణం ఉంది. ఆ ప్రయాణం ఇప్పుడే, భోజనమైన వెంటనే మీరు ప్రయాణం చేయవలసి ఉంది. మీకు ఒక నూతనమైనటువంటి ప్రయాణం ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి దానికి సిద్ధపడి మీరు భోజనం చేయాలి అని చెప్పాడు. ఇది యెహోవాకు పస్కా బలి అన్నాడు. సో ఇది తినిన ప్రతిసారి కూడా, ఇందులో పాలు పంపులు పొందిన ప్రతిసారి మనకి కూడా అర్థం అవ్వాల్సిన విషయం ఇదే. మనము సియోను మార్గంలో ఉన్నాం, అదే పరలోక మార్గంలో ఉన్నాం. ఆయన మనలను తన వద్దకు తీసుకువెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా సిద్ధపడి ఆ ప్రయాణంలో మనము కడకు చేరే వరకు, ఆ దేవుని వద్దకు చేరే వరకు మనము ఈ జీవిత యాత్రను శుభప్రదమైనదిగా చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని దీని గురించి శుభప్రదమైన నిరీక్షణతో కూడిన అన్నాడు. కాబట్టి ఆ సిద్ధపాటు కలిగినటువంటి హృదయాలతో మనము ప్రభు బలను సమీపించటం అనేది చాలా అవసరం, సిద్ధపాటు కలిగినటువంటి హృదయాలతో. సో ఈ విషయాలు మనకి యేసుక్రీస్తు శిష్యులతో పాటు కలిసి చేసిన చివరి రాత్రి భోజన విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు అయితే వారిని సిద్ధపరుస్తూ కొన్ని సంగతులు చెప్పాడు. మొదటిది ఏం చెప్పాడంటే, వారందరూ కూడా ఒక విషయం పోటీ పడ్డారు. యేసుక్రీస్తు ప్రక్కన నేను కూర్చోవాలి. అప్పుడు యేసుక్రీస్తు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని వారందరి యొక్క పాదాలు కడగటం మొదలుపెట్టాడు. ఈ సంగతి మనం చాలాసార్లు విన్నాం. ఆ పాదాలు కడిగిన తర్వాత, నేను చేసిన పని మీకు అర్థమైందా అని అడిగి ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. నేను చేసినట్లే మీరు కూడా చేయాలన్నాడు. ఆ తర్వాత మనం గమనిస్తే, తగ్గింపును గూర్చి
ప్రేమను గూర్చి ఎదుటి వ్యక్తి పట్ల మనకు ఉండాల్సినటువంటి వైఖరిని గురించి చాలా విషయాలు బోధించాడు. ముఖ్యంగా ప్రేమని హైలైట్ చేశాడు. ఈ విషయాలన్నీ బోధిస్తూ ఉన్నప్పుడు కూడా శిష్యులు వాటిని పూర్తిగా గ్రహించలేదు. కానీ తర్వాత యేసుక్రీస్తు యొక్క ప్రేమను అనుభవించినప్పుడు, ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆ విషయాలన్నీ పూర్తిగా గ్రహించి మన నిమిత్తం ఈ గ్రంథంలో రాశారు. దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడిన వారై ఈ విషయాలన్నీ రాశారు. కాబట్టి ఈ రోజున మనం ఆచారయుక్తంగా దేనిని ఆచరించాల్సిన అవసరం లేదు. ఒకటి, ఆచారయుక్తంగా ఈ సంఘటనలన్నీ జ్ఞాపకం చేసుకొని అయ్యో ప్రభువా అని అనాల్సిన పని కూడా లేదు. మనము కేవలం దేవుడు ఏ విషయాలనైతే చెప్పాడో వాటికి శిరస వహించి దేవుని వ్యక్తులంగా, దేవుని పిల్లలంగా, దేవుని జనంగా, ఈ లోకంలో విశ్వాసులంగా ఎలా కొనసాగాలో దానికి సిద్ధపడాలని నేను కోరుతూ ఉన్నాను. యోహాను సువార్తలో చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని సంగతులు నేను మీకు తెలియజేసి ముగిస్తాను. యోహాను సువార్త ప్రకారంగా మనం ఆలోచన చేస్తే 13వ అధ్యాయం 14వ అధ్యాయం ఈ 2 అధ్యాయాలు యేసుక్రీస్తు ఆ పస్కా విందు సమయంలో శిష్యులతో మాట్లాడినటువంటి సంగతులు మేడగదిలో. ఈ 14వ అధ్యాయం చివరిలోనికి వచ్చేటప్పటికి లెండి ఇక్కడి నుండి వెళ్ళుదము అని వాళ్ళందరూ కలిసి బయలుదేరారు అక్కడి నుంచి. ఆ తర్వాత మనం 18వ అధ్యాయంలో మొదటి వచనంకొస్తే యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. ఈ తోట గెత్సెమనే తోట. అంటే 14వ అధ్యాయం చివరిలో వారు మేడగదిలో నుంచి బయలుదేరితే 18వ అధ్యాయం మొదటి వచనంకి వచ్చేటప్పటికి వారు గెత్సెమనే తోటకి వచ్చారు. సో మార్గంలో 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, 17వ అధ్యాయం 3 అధ్యాయాలు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూనే ఉన్నాడు. వారు మాట్లాడుతూ వెళ్తూ ఉండగా దారిలో బహుశా వారు ద్రాక్ష తోటలను దాటి వెళ్తూ ఉన్నారేమో. ఆ సమయంలో యేసుక్రీస్తు ఈ 15వ అధ్యాయాన్ని ప్రారంభించాడు ద్రాక్ష తోటలను చూపిస్తూ. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు తీగలు అనేటువంటి విషయాన్ని పోల్చి చెప్పాడు. ఒక ద్రాక్ష తోటకు పోల్చి చెప్పాడు. ఇందులో ఉన్నటువంటి సంగతిని మనం కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఒక 2 రోజుల క్రితం మనం అంజూరపు చెట్టుని గూర్చినటువంటి విషయాన్ని మనం ధ్యానం చేశాం. అయితే అంజూరపు చెట్టు ఫలాలు లేకపోవటాన్ని అక్కడ మనం చూసాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు దానికి భిన్నంగా తన శిష్యులతో మాట్లాడుతూ ఈ సంగతులు చెప్పాడు. ఈ అధ్యాయం అంతా చదివితే నాకు అర్థమైనటువంటి ఒక విషయం ఏంటంటే, నిజమైనటువంటి శిష్యుడు ఫలిస్తాడు అంతే. అదే 8వ వచనంలో ఉంది. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అంటే నిజమైన శిష్యుడు ఫలిస్తాడు అంతే. ఈ మాటను బట్టి మనం మరలా వెనక్కి వెళ్ళి చూస్తే
శిష్యులలో కొంతమంది ఫలించేవారు, శిష్యులలో కొంతమంది ఫలింపని వారు ఉండరు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే దీన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే, ఫలించే శిష్యులు, ఫలించని శిష్యులు అని రెండు రకాలు ఉండవు. శిష్యుడు ఫలిస్తాడు, అదంతే. శిష్యుడైన వాడు ఫలిస్తాడు. మనం ఈ ధ్యానాలు ప్రారంభించినటువంటి మొదటి రోజున మనం శిష్యుని గురించే మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు మీరు వెళ్ళి క్రైస్తవులను చేయండి అనలేదంట. ఏమన్నాడు? శిష్యులను చేయండి అన్నాడు. ఆ శిష్యులనుగా చేసేటువంటి ప్రాసెస్ ఏంటో కూడా చెప్పాడు, ఏ విధానంలో చేయాలో. సో మొదటి రోజు నుండి చివరి వరకు కూడా ఇదే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. ఒక శిష్యుడిగా, ఒక విశ్వాసి దేవుని యొక్క శిష్యుడిగా స్థిరపరచబడటానికి నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ గైకొనవలనని వారికి బోధించండి అన్నాడు. సో శిష్యునిగా తయారు చేసేటువంటి విధానంలో యేసుక్రీస్తు బోధించిన వాటన్నిటినీ బోధించాలంట. బోధించడం మాత్రమే కాదంట, వాటిని గైకొనాలని చెప్పాలంట. అలా చేసినప్పుడు వాడు శిష్యుడిగా ఎదిగేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి విశ్వాసి, శిష్యుడు వేరు అని చెప్పకూడదు ఒక విధంగా. ఎందుకంటే నువ్వు విశ్వాసం అయితే నువ్వు శిష్యుడవు. శిష్యుడు, విశ్వాసి అని రెండు వేరు అంతస్తులు లేవు, వేరు స్థాయిలు లేవు, వేరు డిఫరెన్సెస్, క్లాసెస్ లేవు, క్లాసిఫికేషన్స్ ఏమి లేవు. శిష్యుడు, విశ్వాసి శిష్యుడై ఉండాలి. ఆ తర్వాత మనం ఇంకా మాట్లాడుతూ నిజమైనటువంటి శిష్యునికి అసలైనటువంటి గుర్తు ఏమని చెప్పుకున్నాం? మీకు గుర్తుండాలి ఖచ్చితంగా. ఏమండి? ఓకే, ఇది ఈరోజు మనం చెబుతున్నాం. దీనికంటే ముందు చెప్పినటువంటి ఇంకొక విషయం, నిజమైనటువంటి శిష్యునికి అసలైనటువంటి గుర్తు పేరు మార్చుకోవటం కాదు. నిజమైన శిష్యునికి అసలైనటువంటి గుర్తు విధేయత. రైట్? విధేయత. యేసుక్రీస్తు తనను నమ్మినటువంటి కొంతమంది యూదులతో ఏం చెప్తాడంటే, మీరు నా వాక్యమందు నిలిచి ఉంటే నిజముగా నాకు శిష్యులయ్యుందురు అని చెప్తాడు. ఎవరితో చెప్తున్నాడు? నమ్మిన యూదులతో. అంటే కొంతమంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు యేసు వారితో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం విశ్లేషిస్తే, మీరు నా దగ్గరకు వచ్చారు, బాగుంది, కానీ నిజంగా మీరు నాకు శిష్యులుగా ఉండాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసా? నా వాక్యమందు నిలిచి ఉండాలి అని చెప్పాడు. ఇదే గుర్తు, శిష్యులకు గుర్తు ఇదే. చాలామంది యేసుక్రీస్తుని వెంబడించిన వారు ఉన్నారు, కానీ అందరూ యేసుక్రీస్తుకి శిష్యులుగా నిలవలేదు. ఇప్పుడు మరొక విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం ఈ 15వ అధ్యాయంలో నుండి. అదేంటంటే, నా శిష్యులు ఫలిస్తారు. నా శిష్యులు ఫలిస్తారు. సో ఈ నా శిష్యులు ఫలిస్తారు అని చెప్పినప్పుడు, లేక మీరు ఫలించటం వలన నా శిష్యులు అవుతారు అని చెప్పినప్పుడు, ఇక్కడ దేవుడు 2 కేటగిరీస్ ఆఫ్ డిసైపుల్స్ గురించి మాట్లాడడం లేదు. 2 రకాలైనటువంటి శిష్యులను గురించి మాట్లాడడం లేదు. శిష్యులు ఒకటే రకం,
ఆ ఒక్క రకం కూడా ఫలించేవారే, ఇంకొక రకం లేదు. ఇప్పుడు మనం ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా గమనిస్తే మనకి ఈ విషయాలు అర్థమవుతాయి. అయితే మొదట నేను కొన్ని సంగతులు చెప్తాను. విశ్వాసి యొక్క లేక నిజమైన శిష్యుని యొక్క లక్షణం ఫలించుట. ఎందుకు అంటే మొదటి విషయం, మనము యేసుక్రీస్తులోనికి అంటు కట్టబడిన వారము. ఇది మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిన సంగతి. ఫలింపు అనేది మన యొక్క సహజ లక్షణం కాదు. మనము రక్షింపబడక పూర్వము యేసుక్రీస్తు నిమిత్తమైనటువంటి లేక దేవుని యొక్క లక్షణాలతో కూడినటువంటి జీవితం మనకి చేత కాదు. అది మన యొక్క స్వాభావిక లక్షణం కాదు. కానీ ఏ రోజునైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనతో అంటు కట్టబడతామో అప్పుడు ఫలింపు అనేది మనకి సాధ్యమవుతుంది. కాబట్టి విశ్వాసి ఎందుకు ఫలిస్తాడంటే వాడు యేసుక్రీస్తులో అంటు కట్టబడిన వాడు గనుక. ఆ మాట ఇక్కడ చెప్పాడు చూడండి, 4వ వచనం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరు ఫలింపరు. సో నిలిచి ఉండుట యేసుక్రీస్తుకి అంటు కట్టబడుట. ఇక్కడ మీరు ఇంకో విషయాన్ని అడగొచ్చు. ఎందుకంటే 2వ వచనంలో మనం గమనిస్తే ఇలా ఉంటుంది. 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఇక్కడ 2 రకాలుగా చెప్పాడు యేసుక్రీస్తు. ఒకటి ఫలింపని ప్రతి తీగె, ఇంకొకటి ఫలించు ప్రతి తీగె. ఇప్పుడు మీరు ఏమడుగుతారంటే, ఇందాక మీరు చెప్పింది తప్పులాగా అనిపిస్తుంది అనొచ్చు మీరు. ఇందాక నేనేం చెప్పాను? నువ్వు యేసుక్రీస్తులో అంటు కట్టబడిన వాడవైతే ఖచ్చితంగా ఫలిస్తావు. ఆ ఫలింపు నీ స్వాభావికమైనటువంటిది కాదు, అది క్రీస్తు యొక్క సారం. క్రీస్తు యొక్క సారం నీలోనికి ప్రవహించినప్పుడు ఆ ఫలింపు అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటే నాలో ఫలింపని ప్రతి తీగె అని మాట్లాడాడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయను. ఒకడు యేసుక్రీస్తులో ఉండి ఫలించకుండా ఉండేటువంటి అవకాశం ఉందా? లేదు. యేసుక్రీస్తులో ఉంటే వాడు ఖచ్చితంగా ఫలిస్తాడు. ఎందుకంటే ఆ ఫలింపు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత లక్షణం కాదు, అది క్రీస్తు యొక్క లక్షణం. మరి ఇప్పుడు క్రీస్తులో ఉండి ఫలించని తీగె అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కదా. మీకు ఈ గ్రాఫ్టింగ్ ప్రాసెస్ తెలుసు కదండి, అంటే అంటుకట్టే విధానం తెలుసు కదా. అంటుకట్టే విధానం ఎలా ఉంటుందంటే, ఒక చెట్టు కొమ్మని కొంచెం చెక్కి మరొక చెట్టు నుంచి ఏ కొమ్మ అయితే దీనికి కట్టదలుచుకున్నారో దాన్ని తీసుకొచ్చి 2 ఒక విధానంలో కడతారు. కట్టిన వెంటనే అది అంటు అయిపోదు, అంటుకుంటుంది అంతే, కానీ దాంతో కలవదు. అలాగా కొన్ని రోజులు ఉంచుతారు. కొన్ని రోజులు ఉంచిన తర్వాత ఏం జరుగుద్దంటే, ఇక ఇవి 2 కొమ్మలు 2 వేరువేరు కొమ్మలుగా ఉండవిక. ఈ 2 కొమ్మలు ఒకదానితో ఒకటి కలిసిపోతాయి.
అలా ఎప్పుడైతే కలిసిపోతాయో అప్పుడు ఈ క్రొత్త కొమ్మ కూడా ఈ అసలైనటువంటి చెట్టు యొక్క లక్షణాన్ని కలిగి ఫలిస్తుంది అంతే. అయితే అలా దగ్గరకు తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఈ చెట్టుతో ఈ కొమ్మ కలవకపోతే అక్కడ కట్టడం అయితే జరిగింది, కానీ దానికి దీనికి మధ్య ఎలాంటి సంబంధము జరగలేదు. అప్పుడు ఏం జరుగుద్దంటే ఈ కట్టబడినటువంటి కొమ్మ వాడిపోతుంది. వ్యవసాయకుడు ఒకడు ఉన్నాడు, ఆయన వస్తాడు, చూస్తాడు, ఈ తీసుకొని రాబడినటువంటి కొమ్మ చెట్టుతో అంటు కట్టబడకపోతే దాన్ని తీసేస్తాడు. అది ఫలించదిక. అంటే ఏదో విధంగా ఎవరి ప్రోద్బలం ద్వారానో లేక నీ జీవితంలో ఏదో సమస్య నిన్ను తరమటం వలనో లేక నీకు ఎక్కడా మార్గం దొరకక ఎవరో నీకు చెప్పారు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే నీ సమస్య తీరిపోద్దని, సో నువ్వు వచ్చావంతే. వచ్చినంత మాత్రాన అవ్వదు. నువ్వు యేసుక్రీస్తుతో అంటు కట్టబడాల. యేసుక్రీస్తుతో అంటు కట్టబడాలి. అందుకే ఆ మాట చెప్పాడు, నా యందు నిలిచి ఉండండి. ఈ నిలిచి ఉండడం అనేది ఎలా జరుగుతుందంటే, గతంలో యేసుక్రీస్తు నమ్మిన యూదులతో చెప్పినట్లు, మీరు నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే, అది యేసుక్రీస్తు యొక్క సారం. తన యొక్క వాక్యము మన యొక్క జీవితాలలోనికి ప్రవేశించినప్పుడు, దానికి మనం విధేయత చూపించినప్పుడు ఆ ఫలింపు అనేది బయటకు వస్తుందన్నమాట. కాబట్టి శిష్యులు 2 రకాలు కాదు, మీరు పొరబడకండి. ఫలించని శిష్యులు, ఫలించే శిష్యులు అని 2 రకాలు లేవు. ఒకటే రకం. ఆ ఒక్క రకం ఏంటంటే, శిష్యుడవైతే ఫలిస్తావు. నువ్వు శిష్యుడవైతే ఫలిస్తావు, అంతే. దానికి కారణం ఏంటి? మొదటి కారణం మనం చెప్పుకున్నాం. కారణం ఏంటంటే, నువ్వు యేసుక్రీస్తుతో అంటు కట్టబడ్డావు. రెండో కారణం ఒకటి ఉంది. రెండో కారణం ఏంటంటే, నా తండ్రి వ్యవసాయకుడు. నువ్వు ఎవరి పొలంలో, ఎవరి తోటలో ఉన్న చెట్టుతో అంటు కట్టబడ్డావో తెలుసా? అసలు మొత్తం అంతటికి ఎవరైతే ఆధారమో, ఎవరి వలన సమస్త జీవరాశి పోషించబడుతూ ఉందో, జీవిస్తూ ఉందో, ఆయన వ్యవసాయకుడు. ఆ తండ్రి వ్యవసాయకుడు. ఆయన యొక్క కనుసన్నల్లో నిరంతరము నువ్వు ఉంటావు. దేవుడు నిన్ను దృష్టించి చూస్తాడు. ఇది రెండవ కారణం. దేవుని దృష్టిలో మనం ఉంటాం. మనం యేసుక్రీస్తుకి అంటు కట్టబడిన వారమైతే దేవుని దృష్టిలో మనం ఉంటాం. దేవునికి మనం ప్రియమైన వారం అవుతాం. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా దేవునికి మనం ప్రియమైన వారం. మూడో కారణం ఇంకోటి ఉంది. అదేంటంటే, ఈ దేవుడు నిత్యము పని చేసేవాడు నీలో. చూడండి, ఇక్కడ 2 రకాలుగా దేవుడు పనిచేస్తాడని చెప్తున్నాడు. 2వ వచనంలోనే ఆ మాట ఉంది. ఒకటి, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. అది కంప్లీట్గా అసలు ఫలింపని తీగలవి. అంటే అవి కేవలం క్రైస్తవ సహవాసంలో ఉంటాయి, కానీ ఆత్మలు లేక ఆ కొమ్మలు క్రైస్తవ సహవాసంలో ఉంటాయి, కానీ తీగలు అవి దేవునికి చెందినటువంటి తీగలు కావు, శిష్యులు కావు. రెండవ రకం ఇంకోటి ఉంది. ఫలించు ప్రతి తీగే
మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయను. దానిలోని పనికిరాని తీగెలు అంటే నీవు నేను యేసుక్రీస్తులో అంటు కట్టబడిన వారమైతే ఫలిస్తాం. ఫలించు ప్రతి తీగే, అక్కడ చెప్పిన మాట ఫలింపని ప్రతి తీగే ఇంకా ఎక్కువగా ఫలించాలని కాదు, ఫలించు ప్రతి తీగే ఇంకా ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఫలించే తీగకే ఇంకా అధికంగా ఫలించేటువంటి సామర్థ్యం వచ్చేలాగానే దేవుడు చేస్తాడు. ఫలింపని ప్రతి తీగే తీసివేయబడుతుంది, అంతే, కంప్లీట్గా రిమూవల్. అది ఫలింపని ప్రతి తీగే, ఇక దానికి ఏమి ట్రీట్మెంట్ లేదు. దానికి ట్రీట్మెంట్ ఏదైనా ఉందంటే ఒకటి రిమూవల్, ఏ పర్మనెంట్ రిమూవల్. దానికి మనకి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే యూదాయే. యూదా, ఇస్కరియోత్ యూదా. అందరిలాగానే యేసుక్రీస్తు యూదాని కూడా పిలిచాడు. యూదాకు బిరుదులు ఇచ్చాడు, అపోస్తలుడని. యూదాను సువార్త సేవకు పంపించాడు. యూదా ఎదుట అనేకమైన అద్భుతాలు జరిగాయి. అద్భుతాలన్నీ చూశాడు, బోధలన్నీ విన్నాడు. దేవుడు అతనికి, యేసుక్రీస్తు అతనికి బృందంలో ఇంకా గొప్ప ఆధిక్యత ఏమిచ్చాడంటే డబ్బు సంచి అతని దగ్గరే పెట్టాడంట. మిగతా వారికి ఇవ్వని బాధ్యత. అన్ని రకాలుగా యేసుక్రీస్తుతోనే ఉన్నాడు. కానీ హీ వాజ్ నెవర్ సేవ్డ్. ఈ వ్యక్తిని గురించి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట మీరు ఒకటి గమనించండి. 17వ అధ్యాయంలో యోహాను సువార్తలోనే 17వ అధ్యాయంలో 12వ వచనం ఇలా ఉంటుంది. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? శిష్యులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. సో నాశనపుత్రుడు అనే మాట ఎవరిని గురించి చెప్పబడిన మాట? ఇస్కరియోతు యూదాను గురించి చెప్పబడిన మాట. వాడున్నాడు, క్రీస్తుతో ఉన్నాడు, సహవాసంలో ఉన్నాడు, అద్భుతాలకు సాక్షిగా ఉన్నాడు, పరిచర్యకు అనేక మంది డబ్బులు ఇస్తే దానిని లెక్క జమలన్నీ కూడా చేసినటువంటి వాడు. పనిలో ఉన్నాడు, సువార్తలో ఉన్నాడు, అన్నింటిలోనే ఉన్నాడు. కానీ ఫలింపని తీగగా బయట పారవేయు. ఇది సాధ్యమా? జరుగుతుందంట. ఈ రోజున ప్రభు బలను సమీపిస్తూ నువ్వు ఏం చెప్పాలని కోరుకుంటున్నావు ప్రభు దగ్గర? మనం ఆయనతో ఆయనతో ఉన్నవారు ఫలిస్తారు. నువ్వు ఫలించువాడవైతే నువ్వు శిష్యుడవు. కాబట్టి క్రీస్తు శిష్యులంగా మన యొక్క జీవితాన్ని ప్రభువులో స్థిరపరుచుకుందాం. దేవుడు సహాయం చేస్తాడు. ఆ ఆఖరి వచనం అదే 15వ అధ్యాయంలో ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగంలో ఆఖరి వచనం 8వ వచనం,
అందరం కలిసి చదువుదాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, అందువలన మీరు నా శిష్యులు అగుదురు. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసేటప్పుడు ప్రభు వలన మనం సమీపిస్తూ ఉన్నాం గనక మన హృదయాలను వాక్యాన్ని బట్టి సిద్ధపరుచుకొని దేవుని వారంగా, ప్రభు యొక్క నిజమైన శిష్యులంగా ప్రభు బలను సమీపించాలని కోరుతూ ఉన్నాను. బలను సమీపించిన తర్వాత కూడా యోధా బయటికి వెళ్ళిపోయాడు చీకట్లోనికి. మనం అటువంటి వారం కాకూడదని దేవుడు మనతో పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు శిష్యుడవా, దేవునితో కడవరకు నిలవాలని కోరుతూ ఉన్నాను. సో ఈ విషయాలను మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ప్రభు దగ్గరికి వద్దాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలు ఉంచుకొని కన్నులు మూసుకొని ఎవరి మట్టుకు వారు ప్రార్థన చేసుకుంటూ ప్రభు వలను సమీపించడానికి సిద్ధపడాలని కోరుతూ ఉన్నాను. అదే సమయంలో ఈ రోజున ఈ బల్ల పరిచర్యలో సహాయం చేయటానికి ఏర్పరచబడినటువంటి పరిచారకులు ముందుకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. శ్రీ ఎన్ రవికుమార్ గారు, శ్రీ ఎస్ విలియం కేరీ గారు, అలానే శ్రీమతి ఉమా కేరీ గారు, అలానే శ్రీమతి మేరీ జ్ఞాన సుందరి గారు, వీరు దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు ఉంచుకొని కన్నులు మూసుకొని ప్రభు వైపుకి మనం చూద్దాం. అందరం శిక్షకు పాత్రులమే, కానీ ప్రభు మనకి సహాయం చేసి మనలను బ్రతికించాడు. యేసుక్రీస్తే మన పస్కా బలి పశువు. ఆయన్ని ఆశ్రయించాలి, ఆయనలో నిలిచి ఉండాలి. ఈ రోజున మన స్థితి ఏంటి? దేవునికి స్తోత్రం. మనం ఆయనకు శిష్యులంగా ఉన్నందుకు. ఒకవేళ మనం బహుగా ఫలించటానికి ఏవైనా పనికిరాని తీగలు ఆటంకంగా ఉంటూ ఉన్నట్లయితే ఈ రోజున మరొక్కసారి పరిశీలన చేసుకొని వాటన్నిటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిపించబడాలి. పరిశుద్ధుడైన మా ప్రభువానికి స్తోత్రములు. మా నిమిత్తమై పస్కా బలి పశువై మా పాపమంతటిని పరిహరించుట కొరకు సిలువలో నీవు చేసిన యాగాన్ని బట్టి ప్రభువా నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం. నీవు మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడవు, ఆరోహణుడవై మరలా రానయున్న దేవుడవు, రాజాదిరాజుగా రానయున్నటువంటి వాడవు, లోకమంతటికి తీర్పు తీర్చనయున్నటువంటి వాడవు. దేవా, మమ్మును కనికరించి మేము నిజమైన శిష్యులంగా నీ సన్నిధిని కొనసాగునట్లు మాలో ఒక్కొక్కరు ప్రభువా పేతురు వలె, యోహాను వలె, యాకోబు వలె, ఇంకా అనేక మందిని శిష్యుల వలె దేవా నీ యందు విశ్వాసముంచిన విశ్వాస వీరుల వలె ఈ లోకములో సంచరించటానికి, ఫలించటానికి సహాయం దయచేయండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ మీరు వెళ్ళి ఫలించుటకును
మీ ఫలము నిలిచి ఉండుటకును నేనే మిమ్మును ఏర్పరచుకున్నాను అని సెలవిచ్చిన కృపగలిగిన మాటను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, మేము వెనుతిరిగిపోకుండా మమ్మను కాపాడుమని ప్రార్థిస్తూ ఉన్నాము. లోకములో కలిసిపోకుండా మమ్మను కనికరించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. చీకటిలోనికి వెళ్ళిపోకుండా నీ వెలుగులో సంచరించటానికి మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ బల్ల దగ్గర, నీ సన్నిధిలో, నీ వాక్యాన్ని బట్టి నేర్చుకున్న ప్రతి విషయం అది మా జీవితాలను వెలిగించినట్లు, మమ్మల్ని విశ్వాసంలో స్థిరపరచినట్లు నీ కృపనిమ్మని, లోకము ఎదుట మేము నిన్ను గూర్చిన సాక్షులంగా నిలవగలుగునట్లు సహాయం దయచేయమని, ఇందులో పాలు పంపులు పొందిన ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి నీ సమాధానమిచ్చి మమ్మను పంపించుమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నిత్య సమాధానము మనకందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్.